నేను ఇంతకుముందే ప్రసాద్ ఎంఎక్స్లో రాక్షస కావ్యం అనే మూవీ కొత్త చూశాను. ఇంతకుముందే సినిమా ఏముంటుందో అని చెప్పేసి తెలియకుండా ఒక్కనే పోయినా చూశాను. బట్ 2.5 hours నేను సినిమా చూస్తున్నంతసేపు నేను సినిమా అదే ఎంత చూడకపోతే ఎంత మిస్ అయ్యావనో అనుకున్నాను. కానీ అందులో డైరెక్టర్ గారు తీసుకున్న కాన్సెప్ట్ మాత్రము చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకున్నాడు. నవేడేస్ ఇప్పుడు ఉన్నటువంటి యూత్కు అట్రాక్ట్ అయ్యే విధంగా కాన్సెప్ట్ ఉంది. ముఖ్యంగా చదువు మీద, అంటే ఇక్కడ ఉన్నటువంటి యువతరము చదువు మందుకు బానిసై చదువును ఎట్లా నిర్లక్ష్యం చేస్తుర్రు, ఒక తండ్రి చదువుకు బానిసై తన కుటుంబాన్ని ఎలా నాశనం చేసుకున్నాడు, పిల్లలను చదివించకుండా కూలీ పనికి పంపించి వాళ్ళు వచ్చే డబ్బులతోని తండ్రి తాగి తన కుటుంబాన్ని ఎలా సర్వనాశనం చేసిండు, తర్వాత ఆ పిల్లలు కూడా ఏ విధంగా తప్పదారిలో పట్టిన తర్వాత తన పెద్ద కొడుకు పాత్ర కానీ చిన్న కొడుకు పాత్ర కానీ అద్భుతము. వాళ్ళు చదువు విలువ తెలుసుకొని తను చదివించి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, యువత ఇలా నాశనం కాకూడదనే ఉద్దేశం తీసుకున్నటువంటి కాన్సెప్ట్ చాలా డైరెక్టర్ గారిని అయితే అభినందించాలి. ముఖ్యంగా అందులో ఉన్నటువంటి పాత్రలు ఎవరైతే ఉన్నారో అందరూ కొత్తవారైనప్పటికీ అసలు కొత్త వారితో తీసినటువంటి ఫీలింగ్ లేదు. నిజంగా డైరెక్టర్ గారిది పెద్ద సాహసం అనే చెప్పాలి. ప్లస్ అందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్, అక్కడ ఉన్నటువంటి పాత్రలు అందులో వాళ్ళు ఎవరు అనేటువంటి తెలియదు, కానీ సినిమాను మాత్రము అక్కడ నటించిన ఆ పాత్రదారులది మరియు వాళ్ళు చేసినటువంటి నటననే సినిమాను మెప్పించింది. నిజంగా అద్భుతము. మొట్టమొదటిసారిగా తీసినట్టు అనిపించట్లేదు, డైరెక్టర్ ఎంతో అనుభవంతో తీసినట్టు అనిపించింది. చాలా అనుభవంతో తీసినటువంటి నిజంగా ఇప్పుడున్నటువంటి యువతకు చాలా కనెక్ట్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సినిమాలు, ఇంకా మంచి సినిమాలు, సమాజానికి దోహదపడే సినిమాలు, కాన్సెప్ట్తో కూడుకున్నటువంటి మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నటించినటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్టును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. రాక్షస కావ్యం మూవీ ఇప్పుడే చూశానండి. ప్రసాద్ ఐమాక్స్ నుంచి బయటకు వచ్చాను. మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కాన్సెప్ట్ వచ్చేసి మొత్తం మన ప్రపంచం మొత్తంలో మన భారతదేశంలో యూత్ అనేది చాలా హై పర్సంటేజ్లో ఉంది. మన యూత్కు రీచ్ అయ్యే మెసేజ్లో ఉంది. యూత్కు కంపల్సరీ ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన మూవీ ఇది. అండ్ దట్టు ఇది మల్టీలింగ్వల్లో కూడా చేసినా కానీ చాలా రీచ్ అయిపోతుంది ఇండియాలో. వీ లవ్ ద మూవీ. ఇట్స్ ద బెస్ట్ మూవీ ఐ హ్యావ్ సీన్. సినిమా అయితే బాగుంది, కానీ ఇంకా మా తమ్ముడు అయితే ఎగ్జామ్ రాయలేదు. మరి తమ్ముడు ఎగ్జామ్ రాసుంటే బాగుండేది. యాక్షన్ సీక్వెన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. బీజిఎమ్స్ అయితే ర్యాంప్ డెప్త్ బాగుంది. మూవీ డెప్త్ బాగుంది. కొంచెం క్యారీ బాగుంది. కొంచెం లాగ్ అనిపించింది కానీ బాగుంది. ఓవరాల్గా మూవీ బాగుంది. ఎమోషన్స్ బాగున్నాయి. ఎమోషన్స్ క్యారీ బాగుంది. బీజిఎమ్స్ హైలైట్. అసలు ఒక్కొక్కరు ఎంట్రీకి ఇంకొక బీజిఎమ్స్ వేస్తుంటే మైండ్ పోతుంది అక్కడ. అండ్ పద్మావతి హైలైట్. పద్దు హ్యాపీ. తమ్ముడు క్యారెక్టర్ హైలైట్. అసలు ఎగ్జామ్ అయితే ఎందుకు రాయాలి, ఇంకా ఎగ్జామ్ రాయాలి. మాకు ఎగ్జామ్ రాస్తే ఇంకా బాగుంటుంది. ఈ తమ్ముడు క్యారెక్టర్ అయితే ఒకళ్ళ గన్ ఇచ్చారు, ఒకళ్ళ కత్తి ఇచ్చారు. కత్తికి గన్నుకి న్యాయం చేసారు. డైరెక్షన్ అయితే క్రేజీ. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ క్రేజీ. సెకండ్ హాఫ్లో కొంచెం అనిపించింది, మళ్ళీ లాస్ట్ కవర్ అయిపోయింది. క్రేజీ ర్యాంప్ ఉండే సినిమా, ఎంజాయ్ చేయొచ్చు. సినిమా మెసేజ్ ఓరియంటెడ్ అంటే చైల్డ్ లేబర్స్ ఆపాలి అన్న ఒక మెసేజ్ని తీసుకొచ్చింది. అండ్ తాగడం అలాంటివన్నీ తగ్గించుకోవాలని, ఆల్కహాల్ ఇష్యూస్ని అవన్నీ తగ్గించడానికి తీసుకొచ్చు. ఈ 2 మెసేజెస్ అయితే ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. డన్. ఓవరాల్గా మూవీని అయితే ఎంజాయ్ చేసినాం. ఆ బీజిఎమ్స్, ఆ సినిమా ట్రాక్స్ కానీ ఏవేవైతే ఉన్నాయో, ఆ విలన్స్ వేయడం కానీ అవైతే మొత్తం ర్యాంప్ ఉండే సినిమా మాత్రం. డూ వాచ్ ఇట్. మూవీ అయితే చాలా బాగుండే అన్న. మెయిన్ థింగ్ వచ్చేసి పర్స్పెక్టివ్ గురించి. ఫస్ట్ హాఫ్లో అన్న గురించి, సెకండ్ హాఫ్లో తమ్ముడు గురించి. యాక్చువల్గా వాళ్ళ పర్స్పెక్టివ్ మనం ఎలా ఆలోచిస్తే ఎలా ఉండేది అని చెప్పి ఉన్నది. సెకండ్ థింగ్ ఏంటంటే చాలా మెసేజెస్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇండస్ట్రీకి చాలా డైమండ్స్ వస్తాయి. ఆ డైమండ్స్లో ఇది కూడా ఒక డైమండ్ కింద యాడ్ చేసేసుకోవచ్చు. మెసేజ్ చాలా బాగుంది. మొత్తం అయితే బాగుండే. లాస్ట్లో తమ్ముడిది ఎగ్జామ్ ఆగం చేసేసారు. ఆ ఎగ్జామ్ ఏమైనా కానీ రివ్యూ కావాలి. డౌట్ ఇంకా రాసాలేదు కనుక్కొని ఇప్పుడు మేము చెప్తాం. ఎగ్జామ్ రాసాలేదు మొత్తం కనుక్కొని డీటెయిల్స్ మేము మళ్ళీ వస్తాం. ఖచ్చితంగా మూవీ చూడండి. బీజిఎం కానీ సాంగ్స్ మంచిగా ఉన్నాయి. సూపర్గా అనిపించింది. మధ్యలో చైతన్య పైప్ ఫ్రేమ్ వేరే
కొత్త కొత్తవి సినిమాటిక్ లుక్స్ ఉన్నాయి. బీజిఎమ్స్ అన్నీ బాగుంటాయి. మస్ట్ వాచ్ మూవీ అసలు. అయితే అందరికీ షేర్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేస్తే బెటర్. ఇంకా అన్న డైరెక్టర్ అని వచ్చేసి 2007 to 2011 MLR IT బ్యాచ్, మా సీనియర్ అవుతాడు. అట్లా MLR IT బ్యాచ్ అనమాట. అండ్ అన్న మూవీ బిగ్ స్క్రీన్ మీద చూడడం చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ మా అందరినీ కాంటాక్ట్ అయ్యింది అన్న. లైక్ మేమందరం కలిసి రావడం, అన్న మమ్మల్ని లైక్ అన్న మూవీ పెద్ద స్క్రీన్లో చూడడం చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది మాకు. సినిమా కూడా చాలా బాగుంది. అన్నిటికన్నా గ్రేట్ అసలు. అన్న కసకస అయితే తమ్ముడు పట్ 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 కొంచెం మాగం చేశారు. ఇంకొంచెం క్యారెక్టర్ ఇచ్చి ఉంటే బాగుండేది. మధ్యలోనే లేపేస్తారు. బ్రో ఫ్యాన్స్ బ్రో మేము. అన్న మహేష్ బాబు ఫ్యాన్ అన్న నేనైతే. ఒక చిన్న హట్ మూమెంట్ అన్న, చాలా హార్ట్ హట్ అయింది. ఆ పెద్ద స్క్రీన్ మీద పోకిరి మూవీ సీన్లో తగలబెట్టినా మహేష్ బాబు సీన్ తగలబెట్టినా. అది ఒక్కదానికైతే హట్ అయినా నేనైతే హట్ అయినా. డీప్ హట్ అయినా మేము. ఎంబీ ఫ్యాన్స్ అన్న. కానీ మూవీ అంతా మనదే కాబట్టి, అందరూ అన్నలు మనలే కాబట్టి అట్లా నడుస్తుంది. మూవీ అయితే చాలా బాగుందన్న. నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మిస్ అయ్యాను, కానీ ఆ హాఫ్ అన్ అవర్ మిస్ అయినన్న ఇంపాక్ట్ అసలు నాకు అనిపించలేదు. లైక్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏముంటుందని చెప్పేసి నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. నేను మళ్ళీ మూవీ చూడాలని అనుకుంటున్నాను ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కోసం. సో మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, లైక్ హీరో క్యారెక్టర్, తమ్ముడు క్యారెక్టర్ సూపర్ ఉంది అసలు. లాస్ట్లో అసలు హీరో గెలిచాడా విలన్ గెలిచాడా అనేది నాకు కన్ఫ్యూజన్లో పడ్డాం. లైక్ ఓన్లీ అది గన్స్ అవుట్ ఒకటే వచ్చింది కదా. సో హీరోనా విలనా అనేది నాకు క్లారిటీ చెప్పలేదు. నాకు తెలిసి పార్ట్ 2 ఏదైనా వస్తుందేమో అనేసి మేము అనుకుంటున్నాము. లైక్ సినిమా అయితే సూపర్ అసలు, తోపు సూపర్. చెప్పడానికైతే ఏం లేదన్న. మూవీ అయితే చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5కి 4 ఇవ్వచ్చు ఈజీగా. చాలా బాగుంది, అంటే బాగుండు. తమ్ముడు అయితే ఎగ్జామ్ రాయలేదు పాపం, గడ్డం వేసుకుని తిరుగుతున్నాడు తమ్ముడు అయితే. లైక్ ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్యూర్ ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు సినిమా. లైక్ ఎటువంటి వల్గారిటీ ఏం లేదు, కానీ లైక్ మంచి ఫ్యామిలీ మూవీ. సజెస్ట్ చేస్తాం అందరికి. ప్లీజ్ షేర్. ఆల్ ఆఫ్ యూ డూ వాచ్ రాక్షస కావ్యం. ఓకే, ఆల్ ఆఫ్ యూ డూ వాచ్ రాక్షస కావ్యం. రైట్, 3, 2, 1. ఆల్ ఆఫ్ యూ డూ వాచ్ రాక్షస కావ్యం. రాక్షస కావ్యం. బ్లూపర్ 3, 2, 1. ఆల్ ఆఫ్ యూ డూ వాచ్ రాక్షస కావ్యం.